పశ్చిమాసియాలో అగ్నిపర్వతం బద్దలైందా అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై జరిగిన తీవ్రవాదుల దాడి. దీనికి కారణం ఇరాన్ పెంచి పోషించే తీవ్రవాద సంస్థలు హమాస్ నేతృత్వంలోని పాలస్తీనియన్ మిలిటెంట్లు, హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ. అసలు యూదులు అంటే ఎవరు? చరిత్రలో వీరు పడిన ఇబ్బందులు, కష్టాలు ఏ జాతి పడలేదా? వీరి గురించి చరిత్ర ఏం చెప్పింది? చరిత్ర దాచిన సత్యాలు ఏమిటి? యూదులకు భారతదేశానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయాల గురించి మనం మన వీడియోలో తెలుసుకుందాం. యూదు శబ్దం యదు నుండి వచ్చింది. యదువంశీయులు యాదవులు. వీరు మహాభారత యుద్ధం తర్వాత లేదా శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాతనైనా కావచ్చు పశ్చిమాసియా వైపుకు వలస వెళ్ళారు. యాదవులు మెసపటోమియాను దాటి ఇప్పటి లెబనాన్లో స్థిరపడ్డారు. ఒకప్పుడు లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకే ప్రాంతంగా ఉండేది. క్రీస్తుకు పూర్వం 2600లో కరువు సంభవించింది. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి ఈజిప్టుకు వలస వెళ్ళారు. అప్పటికి ఈజిప్ట్లో పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈజిప్ట్ రాజులు ఫారోల కాలం నడుస్తుంది. ఈజిప్టు చేరిన యాదవులని యూదులు అన్నారు. యదు పదం యూదు అయింది. పిరమిడ్ నిర్మాణంలో ఉపాధి దొరికింది యూదులకి. కానీ నెమ్మదిగా వాళ్ళ జీవితాలు వెట్టిచాకిరిలోకి వెళ్ళాయి. సరిగ్గా అప్పుడే ఒక సంఘటన జరిగింది. అప్పటి వరకు ఈజిప్ట్ రాజకుటుంబంలో రాజకుమారునిలా పెరిగిన మోసెస్ దేవుని ఆజ్ఞ ప్రకారం యూదులని ఎర్ర సముద్రం దాటించి ఇజ్రాయెల్ ప్రాంతానికి తీసుకువస్తాడు. యూదులకు 10 కమాండ్మెంట్స్ని బోధిస్తాడు మోసెస్. వీటి ప్రకారం జీవించమని యూదులకు చెప్తాడు. ఇది ఓల్డ్ టెస్టమెంట్లో ఉంది. ఇదే యూదులు ఫాలో అవుతారు. అబ్రహం, సారా వంశక్రమంలో మోసెస్ ముఖ్యమైన ప్రవక్త. యూదులు ఎక్కువగా విశ్వసించేది మోసెస్ని. మోసెస్ అంటే మోస అనే శబ్దం సంస్కృత పదం ఈశా నుండి వచ్చింది. ఈశా అనగా ఈశ్వరుడు. యూదుల, ముస్లింల ఘర్షణకు ఒక కారణం టెంపుల్ మౌంట్. ఇది యూదుల దేవాలయం. టెంపుల్ మౌంట్ జుడాయిజంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ ఒకప్పుడు 2 దేవాలయాలు ఉండేవి. యూదు గ్రంథం ప్రకారం మొదటి ఆలయాన్ని డేవిడ్ కుమారుడు సోలమన్ క్రీస్తుకు పూర్వం 957లో నిర్మించాడు. ఇది క్రీస్తుకు పూర్వం 587లో బాబిలోనియన్ సామ్రాజ్యం జెరూసలేంతో పాటు నాశనం చేసింది. మొదటి ఆలయం ఉనికిని ధృవీకరించడానికి పురావస్తు ఆధారాలు కనుగొనబడలేదు. మరియు మతపరమైన సున్నితత్వాల కారణంగా శాస్త్రీయ తవ్వకాలు పరిమితం చేయబడ్డాయి. క్రీస్తుకు పూర్వం 516లో జెరుబ్బబెల్ ఆధ్వర్యంలో రెండవసారి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 70లో రోమన్ సామ్రాజ్యం నాశనం చేసింది. జుడాయిజం అంటే ఏమిటి? యూదు మతం. దీన్ని ఇంగ్లీష్లో జుడాయిజం అంటారు. ఇది యూదుల మతం. దీనికి మూలం హిబ్రూ బైబిల్. 2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1,32,00,000. ఈ జనాభాలో 41% ఇజ్రాయిల్లోనూ, 59% ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నారు. అతి పురాతనమైన మతముల్లో యూదు మతం ఒకటి. విగ్రహారాధనను నిషిద్ధం చేసిన మతముల్లో యూదు మతము ఒకటి. వీరి పవిత్ర గ్రంథం తోరాహ్. దీని మత స్థాపకుడు మోషే. యూదుల ప్రార్థనా మందిరాన్ని సినరాగ్ అంటారు. ఇబ్రహీం లేదా అబ్రహం నుండి క్రైస్తవం, ఇస్లాం మతములు ఏర్పడ్డాయి. కొత్త నిబంధనలో క్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా క్రైస్తవం, మహమ్మద్ ప్రవక్త చేత ఇస్లాం మతము ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్లాంలో క్రీస్తు జీవిత చరిత్ర కూడా కనపడుతుంది. ఇబ్రహీం మతం ఏకేశ్వరోపాసక మతము. ఇబ్రహీం మతం ఏకేశ్వరోపాసక విధానంను వ్యవస్థీకరించిన ఇబ్రహీం లేదా అబ్రహం. ఇబ్రహీంను ప్రవక్తల పితగా కూడా అభివర్ణిస్తారు. అబ్రహం, ఇబ్రహీం అనే పదాలు సంస్కృత పదం బ్రహ్మం నుండి వచ్చింది.
బ్రహ్మం అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఆదాం ప్రవక్త మత పరంపర ఇద్రిస్, నోవా, సాలేహ్లతో కొనసాగి ఇబ్రహీం మతంగా స్థిరపడి కొన్ని ప్రధాన మతములకు పునాది వేసింది. ఉదాహరణకు జుడాయిజం లేదా యూదు మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతం. యూదు మతము, క్రైస్తవ మతం, ఇస్లాం మతం నందు సాధారణంగా కనిపించే సమానతలు: ఏకేశ్వరోపాసన. ఈ మూడు మతములు ప్రధానంగా ఏకేశ్వరోపాసక మతములు. క్రైస్తవ మతంలోని పరిశుద్ధ తత్వంను యూదు మతము, ఇస్లాం మతము అంగీకరించరు. కారణం ఇది బహు ఈశ్వర వాదానికి తెరతీస్తుంది. ప్రవక్తల సాంప్రదాయం. ఈ మూడు మతములు ప్రవక్తల సాంప్రదాయాన్ని అంగీకరిస్తాయి. ఆదాం ప్రథమ ప్రవక్త అని మూడు మతాలు అంగీకరిస్తాయి. ప్రవక్తల పరంపరను అంగీకరిస్తూనే యూదు మతస్థులు యేసుక్రీస్తును, మహమ్మద్ ప్రవక్తను అంగీకరించరు. అలాగే క్రైస్తవ మతస్థులు ప్రవక్తల పరంపరను అంగీకరిస్తూ మోషే ప్రవక్తను అంగీకరిస్తారు, కానీ మహమ్మద్ ప్రవక్తను అంగీకరించరు. ముస్లింలు ప్రవక్తల సాంప్రదాయాన్ని అంగీకరిస్తూ మోషే, యేసుక్రీస్తును ప్రవక్తలుగా అంగీకరించి మహమ్మద్ ప్రవక్తను ఆఖరి ప్రవక్తగా, ప్రవక్తల గొలుసు క్రమంలో ఆఖరి వారిగా విశ్వసిస్తారు. ఈ మతములు నీతిపరమైన ఆచరణకు మూలం. ఈ మూడు మతములు మంచి చెడుల మధ్య తారతమ్యాలను గుర్తించి మసలుకోమని బోధిస్తాయి. భగవంతుడి ఆదేశాలను ఆచరించడము లేదా వ్యతిరేకించడం అనే విషయాలపై చర్చిస్తాయి. అరబ్బుల దండయాత్ర వలన యూరప్కు వలస వెళ్లిన యూదులు అక్కడ అన్ని దేశాల్లో స్థిరపడ్డారు. యూదుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక నానుడి వ్యాప్తిలో ఉంది: వాళ్ళు కట్టుబట్టలతో ఎక్కడికైనా వెళ్ళి కోటీశ్వరులు అవుతారు. అలాగే యూరప్లో, ముఖ్యంగా జర్మనీలో వీళ్ళు రాజకీయ నాయకులుగా, ప్రభుత్వాధికారులుగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, మిలిటరీలో, వ్యాపార రంగంలో అంతా యూదులే కనిపించారు. సరిగ్గా అదే సమయంలో హిట్లర్ శకం ఆరంభమైంది. హిట్లర్ యూదులపై సాగించిన నరమేధం చరిత్ర పుటలని రక్తసిక్తం చేసింది. హిట్లర్ అరాచకాలకు భయపడి యూదులలో మేధావి వర్గం అమెరికాకు, రష్యాకు వలస వెళ్లారు. అమెరికాకు వలస వెళ్లిన వారిలో ముఖ్యులు ఐన్స్టీన్, ఓపెన్హైమర్, ఆటం బాంబు సృష్టికర్త ఉన్నారు. రష్యాకు వెళ్లిన యూదులు స్పుత్నిక్ వంటి స్పేస్ ప్రోగ్రాంను విజయవంతం అవటానికి కారణమైనారు. హిట్లర్కు ముందు యూరోప్లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వెనుక కూడా యూదులే ఉన్నారు. ఇజ్రాయిల్ రాజ్య స్థాపన ప్రకటన. పాలస్తీనాలో 1947-1948 మధ్య అంతర్యుద్ధం తర్వాత ఇజ్రాయిల్ రాజ్య స్థాపన ప్రకటన చేయడం జరిగింది. 1948లో అరబ్ ఇజ్రాయిల్ యుద్ధానికి ఇది దారితీసింది. దీని తర్వాత మధ్యప్రాచ్యంలో యూరప్ నుండి యూదుల వలసలు ఇజ్రాయెల్కు కొనసాగాయి. 20వ శతాబ్దం చివరి భాగంలో ఇజ్రాయిల్ మరియు దాని పొరుగున ఉన్న అరబ్ దేశాల మధ్యలో అనేక ఘర్షణలు జరిగాయి. 1967లో 6 రోజుల యుద్ధం జరిగింది. దీని తర్వాత ఇజ్రాయిల్ సిరియా నుండి గోల్డెన్ హైట్స్, జోర్డాన్ నుండి వెస్ట్ బ్యాంక్, ఈజిప్ట్ నుండి గాజా స్ట్రిప్ను, సినాయ్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుంది. చుట్టూ ఉన్న శత్రుదేశాల మధ్య ఇజ్రాయిల్ తట్టుకొని నిలబడడానికి కారణం దాని సైనిక శక్తి, ఆయుధ సంపత్తి, గగనతల రక్షణ వ్యవస్థ. వీటన్నిటికీ వెనక సమన్వయకర్తగా ఇజ్రాయెల్ గూఢచర సంస్థ మొసాద్ వ్యవహరిస్తుంది. వీటన్నిటికి మించి ఇజ్రాయిలీలకు వారి దేశం పట్ల వారికి ఉన్న దేశభక్తి, అంకితభావం. 7th అక్టోబర్ 2023 తర్వాత మొసాద్ చేసిన ఆపరేషన్స్ చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. లెబనాన్లో పేజర్లు పేలిపోవడం, యుఎన్ఓలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రసంగిస్తున్న సమయంలోనే హసన్ నస్రుల్లాపై దాడి, హత్య. ఇవన్నీ తమ దేశంపై దాడి చేసిన వారిని ఎక్కడ ఉన్నా ఉపేక్షించేది లేదు అనే ఇజ్రాయెల్ తెగింపుని తెలియజేస్తున్నాయి. నస్రుల్లా హత్య తర్వాత అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయిల్పై వందల సంఖ్యలో
బాలిస్టిక్ హైపర్సోనిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడిని ఇజ్రాయెల్ తన మూడంచెల ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టమ్‌తో సమర్థవంతంగా ఎదుర్కొన్నది. ఇరాన్ మిస్సైల్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడి ఏ విధంగా ఉంటుందో అని ఇరాన్‌తో సహా ప్రపంచం భయంగా చూస్తోంది. యుద్ధం అనేది ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఈ యుద్ధం ఒక పశ్చిమాసియా సమస్య కాదు, ప్రపంచ సమస్య. కావున ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య చర్చలతో సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.